సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. రేపు 28కి 50 సంవత్సరాలు అవుతుంది. అయితే మేము గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి మా ఇంటి కుల దైవం. ఏ కష్టం ఉన్నా బాధలున్నా ఆయనకి చెప్పి ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ప్రతిరోజు నేను ఒక 2 నిమిషాలు ఆయన ఫోటో పెట్టుకొని ప్రార్థన చేసి మంచి మనసునివ్వండి, మంచి పని చేయడానికి ఆశీర్వదించమని కోరుకుని అక్కడి నుంచి భారం అంతా దేవుడి పైన వేసి ఇంతవరకు పనిచేస్తా వచ్చాను. అదే నా శక్తి. దానివల్ల నేను ముందుకు పోతున్నానని చెప్పి కూడా మరొక్కసారి మీ ద్వారా తెలియజేస్తున్నాను. అందుకే అనేక సార్లు చెప్పాను, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నా మీద 23 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేస్తే నన్ను కాపాడింది ఆ దేవుడు తప్ప, ఇది నాకు పునర్జన్మ తప్ప ఇంకోటి కాదు. అలాంటి నా జీవితంలో మీరు చూస్తే ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి దగ్గరలో నేనున్నాను. ఎంతో మా దగ్గరికి వచ్చి ఉద్యోగాలు కానీ షాపులు కానీ అక్కడ ఇంకోటి చేయాలంటే ఎప్పుడు నేను ఇల్లు కాలేదు. నేను ఇప్పటికి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, నేరుగా క్యూలో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే మనం చేసేదానికి సేవ చేయాలి. ఆ సేవలో మనం ఉంటే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, అందరికీ మంచి జరుగుతుంది. మనం ముందుకు పోతున్నాం అధ్యక్ష. నేను ఆ రోజు కూడా అధ్యక్ష అందరం గుర్తుపెట్టుకోవాలి, నేను సిద్ధాంతపరంగా పోరాడాను. తీవ్రవాదుల సమస్యలో నేనేం పెట్టుకోవాల్సిన పని లేదు. నేను ఒక సిద్ధాంతపరంగా ఇది జరగదు, దీంతో రాష్ట్రం దేశం నష్టపోతుంది కాబట్టి మీరు కూడా మెయిన్ స్ట్రీమ్ లేక రమ్మంటే వారు రాలేదనే ఉద్దేశంతో ఆ రోజు రాష్ట్రంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితులపైన పోరాడాం. కడా నా మీద వాళ్ళు ఇచ్చేసే పరిస్థితి ఇచ్చారు. నేను ఆ రోజు ఏదైతే చెప్పానో ఈరోజు తుది దశకు కూడా తీవ్రవాద సమస్య చేరే పరిస్థితి వచ్చింది. అంటే నిన్న మనం చూస్తా ఉంటే టాప్ లీడర్స్ అందరూ కూడా సరెండర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం చొరవతో ఈ యొక్క నక్సలిజం కూడా మార్చి లోపల ఎక్కడా లేని పరిస్థితి వస్తుంది. అయితే అధ్యక్ష ఇక్కడ ఒకసారి మీరు చూడాల్సింది, రాష్ట్ర ప్రజానీకం కూడా ఇప్పుడే ఆవేదన మీరు తెలియజేశారు. అందులో ఉండే కుట్రపూరితమైనటువంటి చర్యలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక లడ్డు విషయమే నేను మాట్లాడడం లేదు. ఈ రాష్ట్రంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి జోలికి రాలేదు. అలాంటిది ఈరోజు ఒక లడ్డు విషయంలోనే కాకుండా అనేక విషయాల్లో ఏం చేశారో మనం ఒకసారి ఆలోచిస్తే మనలో ఉండే ఆవేదన లేకపోతే మనం ఏం చేయాలనో బాధ్యత గుర్తొస్తుంది అధ్యక్ష. అందుకని దీంట్లో కుట్ర కోణం ఉంది. ఒక సిండికేట్గా ఏర్పడే పరిస్థితి వచ్చారు. ఇవన్నీ కూడా ఫారెన్సిక్ ఎవిడెన్స్లు చాలా వరకు ప్రూవ్ అయినాయి. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది.